ఆ జీవితం వేరు, ఈ జీవితం వేరే. ఇది ఇప్పుడు నిజ జీవితం జరుగుతుంది. నువ్వు ఇలా ఎంతవాడు అయ్యావు, అతను ఎంతవాడు అయ్యాడు. డెఫినెట్గా నా చాయిస్ జేవిడిఎస్ శాస్త్రి, మన జంజాల. జంజాల కాదు, మన శాస్త్రి, ఇండస్ట్రీలో జంజాల. అలాగా సరే, అయితే నువ్వు పని చెయ్యి. నేను నెక్స్ట్ 20 days తర్వాత మళ్ళీ వస్తున్నాను ఇండియాకి. నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు ముందే మాట్లాడి శాస్త్రితో ఓ మీటింగ్ అరేంజ్ చేయి, మనందరం కూర్చొని నేను ప్రపోజల్ గురించి మాట్లాడదాం అన్నాడు. వచ్చాడు 20 days ఎంత అటు ఇటుగా. వచ్చిన తర్వాత నాకు కబురు పెడితే సవేరా హోటల్లో కూర్చున్నాం అందరం కలిసి, మెడ్రాస్లో సవేరా హోటల్లో. నాని మొదలుపెట్టాడు. శాస్త్రి, మన ఇప్పుడు కాలేజీ రోజుల్లో మ్యాటర్స్ వదిలేసి ఇప్పుడు సినిమా చేద్దాం మనం. ఆ డబ్బులు మ్యాటర్స్ అన్నీ ఏమీ అసలు డోకా లేదు. ఆ మ్యాటర్స్ అన్నీ నాకు వదిలేసి ఒక మంచి సినిమా మనం చేద్దాం, మన పాత్ర మిత్రులు అందరూ కలిసి. రఘు అన్నీ చూస్తాడు, అతనికి కావాల్సిన ఏముంటుంది నేను అరేంజ్ చేస్తాను. మరి నేనన్నాను, నాని మీ అన్నయ్య ఉన్నాడు కదా రవీంద్ర గారు, కోనేరు రవీంద్ర గారు అంటే, ఉంటాడు రఘు, నీకు కావాల్సిన అతని హెల్ప్ కూడా తీసుకో, కానీ అతని ట్రెండ్ వేరు, అతని ఆలోచనలు వేరు. అవసరమైనప్పుడు నీకు కావాలంటే సజెషన్స్ తీసుకో. కాదులే, మనం చేసుకుందాం. నీ ఆధ్వర్యంలో జంజాల డైరెక్టర్గా మా సిస్టర్ వాళ్ళ అబ్బాయిల పేరు, మా కొడుకు పేరు పెట్టి ఆ సినిమా చేద్దాం అన్నాడు. ఆ సినిమా జంజాలని డైరెక్టర్ చేసిన ప్రపోజల్లోంచి అది ఫస్ట్ సినిమా జంజాలకి. మరి నాకేంటి, నాని జంజాల దగ్గర కండిషన్ పెట్టాడు. రఘు టోటల్గా ఆర్గనైజ్ చేస్తాడు, నిర్వహణ ఓవరాల్ సూపర్విజన్ చేస్తాడు, కెమెరామెన్ కూడా అతనే. ఆ కండిషన్ మీద నేను సినిమా చేస్తాను, రఘుని నేను ఎంకరేజ్ చేయాలి, నాకు కావాల్సిన వాడు, నా మిత్రుడు, ప్రాణమిత్రుడు. రఘు కెమెరామెన్, నువ్వు డైరెక్టర్గా అన్నాడు. ఓకే అన్నాడు జంజాల. నేను ఊరుకోవచ్చు కదా, నాకు అప్పటికి విజ్ఞత లేదు అని నేను ఇప్పుడు అనుకుంటాను. ఇప్పుడు నేనే అన్నాను, నాని ఓకే అయ్యా, శాస్త్రి డైరెక్టరు, జంజాల అనే శాస్త్రి డైరెక్టరు, నువ్వు మీ వాళ్ళ తాలూకు ప్రొడ్యూసర్లు, నేను మీతో పాటే ఉంటాను, కానీ కెమెరామెన్గా నాకు ఇంకొంచెం టైం కావాలని అనిపిస్తుంది. ఇంకా కొంచెం మెచ్యూర్డ్గా నేను ఒక లైటింగ్ విషయం కానీ, లెన్సింగ్ విషయం కానీ, టేకింగ్ విషయం కానీ ఇంకా కొంచెం నేర్చుకోవాలని నాకు అభిలాష ఉంది, నాకు కొంచెం స్పేస్ పర్మిట్ చెయ్యి అని అన్నాను. సో అలాగా అయితే శాస్త్రి రఘు అన్నాడు కదా, సరే ఈ పిక్చర్ వరకు రఘునే అడుగుదాం, ఎవరిని పెట్టమంటాడు ఏడో చెప్తాడు, రెండో పిక్చర్ మాత్రం కంపల్సరీగా రఘుతోనే నువ్వు చెయ్యాలి అని కండిషన్ చెప్పి అందరిని ఒప్పించిన తర్వాత నన్ను అడిగారు. అడిగితే నేనేమన్నాను, నేనుంటూ నాతో పాటు తిరిగే ఎవరో వద్దు, స్వామి గారి దగ్గర గోపాల్ రెడ్డి నేను కలిసి పనిచేస్తున్నాం, గోపాల్ రెడ్డి ఇండిపెండెంట్ అయినప్పుడు గోపాల్ రెడ్డి గారి దగ్గర నేను ఫస్ట్ అసిస్టెంట్ ఆపరేటివ్ కెమెరా అన్నా, ఆయన పెట్టుకుందాం గోపాల్ రెడ్డి గారు, నేనే ఎట్టాగో ఉంటాను, మన సినిమా అవుద్ది, నేను ఎలాగో ప్రామినెంట్గా ఉంటానంటే